నమస్కారం. మన తెలుగు టీవీ 6 Minutes 24 న్యూస్ కి స్వాగతం. అపోలో హాస్పిటల్స్ లో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పరీక్షలు చేసిన వైద్యులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం, వెనక్కి వచ్చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. కేంద్రం 10,000 కోట్లిచ్చినా ఎన్ఈపీని అనుమతించాం, అమలు చేస్తే తమిళనాడు 2,000 ఏండ్లు వెనక్కి స్టాలిన్. నాపైన ఎంతో ఒత్తిడి ఉంది, దేశంలో ఏ సీఎం చేయలేని సాహసం చేస్తున్న సీఎం రేవంత్. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకొస్తున్నారు వైవి సుబ్బారెడ్డి. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించొద్దు సీఎం చంద్రబాబు. రేవంత్ యాక్సిడెంటల్ సీఎం, కేటీఆర్ షాకింగ్ కామెంట్స్. కుప్పకూలిన రెస్టారెంట్ పైకప్పు, 6 దుర్మరణం. ఫైబర్ నెట్ క్లోజ్ చేసేలా చంద్రబాబు కుట్ర, గౌతమ్ రెడ్డి. ఉక్కు రంగానికి దిగుమతుల సెగ, టాటా స్టీల్ సీఈఓ. ఇండియాకు అమెరికా నిధులు బీజేపీ కట్టుకదా, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అసత్య ప్రచారం కాంగ్రెస్. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు మరో కీలక పదవి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం. గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. 28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్, గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. తమిళ నటుడు అజిత్ కు మరోసారి ప్రమాదం, గాల్లో పల్టీలు కొట్టిన కారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, కొండెక్కిన మటన్ చేపల ధరలు ఫుల్ డిమాండ్. అత్యంత విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం, హైఫ్లో ఆక్సిజన్ తో చికిత్స. భాష కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర మాది, ఆడుకోవద్దు కమల్ హాసన్ హెచ్చరిక. కేసులకు భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదు వైఎస్ జగన్. వక్రీకరణతో చరిత్రను దాచలేరు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. కాంగ్రెస్ కులగణనతో బీసీలకే ప్రమాదం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసమర్థ పాలన వల్లే ప్రమాదం, ఎన్డీఎస్ఏతో విచారణ జరిపించాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. కేంద్ర మంత్రికి విమానంలో విరిగిన సీటు, ఎయిర్ ఇండియా క్షమాపణలు. ఇవి 6/24 న్యూస్ విశేషాలు. నమస్కారం.